శ్రీ గురుభ్యో నమః. ప్రజాభ్యో యోగక్షేమః. అందరికీ నమస్కారం. పౌర్ణమి రోజున ఏం చేయాలి అంటే, పౌర్ణమి అంటే పూర్ణ చంద్రుడు. ఆ రోజు కూడా వెలుతురు బాగా ఉంటుంది, ఎనర్జీస్ చాలా బాగుంటుంది. అమావాస్యకు ఎప్పుడు ఎనర్జీస్ డౌన్ అవుతుందో పౌర్ణమి రోజున ఎనర్జీస్ ఎక్కువవుతుంది. ఈ రోజున ఏం చేయాలి? వీలైనంత వరకు కూడా అమ్మవారిని ధ్యానం చేయడం మంచిది. లలిత అమ్మవారిని, దుర్గాదేవిని, లక్ష్మీదేవిని వీళ్ళను ఆరాధన చేయడం వల్ల వీళ్ళంతా కూడా చంద్రుడికి సంబంధించినటువంటి దేవతలుగా మనం తెలియజేస్తుంటాం. వీళ్ళని ఆరాధించి ఆ యొక్క హోమాదులు చేయడం వల్ల ఆ ఇంట్లో మనస్సు ప్రశాంతతగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున చాలామంది కూడా ఏం చేయాలి? రాత్రి అయిన తర్వాత ఈ ఎక్కువ లైటింగ్స్ మనైతే సిటీల్లో ఉండే వాళ్ళకి కష్టం అవుతుంది. సిటీ బయట ఉన్న వాళ్ళైతే ఏం చేయాలంటే, ఆ యొక్క లైట్లు, వీధి లైట్లు ఇవంతా లేకుండా ఉన్న చోటుకి వెళ్ళి ఆ టెర్రస్ పైన కూర్చోవడం, ఈ లలితా సహస్రనామ పారాయణను వింటూ అక్కడ పాలను తీసుకెళ్ళి ఒక గ్లాసులో అక్కడ పెట్టి ఆ పారాయణం చేస్తూ ఆ యొక్క ఎనర్జీస్ దాన్ని తీసుకుని ఆ పాలను సేవించడం వల్ల, మెడిటేషన్ చేస్తూ ఆ పాలను స్వీకరించడం వల్ల మనోశక్తి వృద్ధి అవుతుంది. అదేవిధంగా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఆ పాలతో తీర్థం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆ రోజు తిండి పదార్థాలు కూడా అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అదే అమావాస్య నాడు అయితే నెగిటివ్ ఉంటుంది, ఈ పౌర్ణమి రోజునైతే ఇలా ఉంటుంది. ఎక్కువగా వీలైనంత కూడా ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీస్ కోసం ఇలాంటి చేయడం వల్ల ఏ హోమాదులు, ఏ పూజ చేసినా కూడా రెట్టింపు ఫలితాన్ని అక్కడ మనకు పౌర్ణమి రోజున దొరుకుతుంది. ఎక్కువగా వీలైనంత వరకు కూడా అమ్మవారి ధ్యాన శ్లోకాలు, అదేవిధంగా శివుని అభిషేకాలు చేయడం చాలా మంచిది. పౌర్ణమి రోజున ఏది చేసినా కూడా అత్యున్నతంగా దొరుకుతుందని తెలియజేస్తున్నాము. విశేషంగా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకైతే ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల, లేదంటే చదువుకున్న విద్యార్థులు మన ఇంట్లో ఉంటే, పిల్లలు ఉంటే కూడా వాళ్ళకు ఇలాంటి తీర్థంలాగా ఇవ్వడం వల్ల వాళ్ళకు మానసికంగా దృఢత్వం వచ్చి చాలా మంచి అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.